హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అంతా పెంగ్విన్ అంటే డిప్రెస్డ్ పెంగ్విన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి, ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూస్తే కనుక పెంగ్విన్స్ అన్నీ వాటర్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాయి. సో ఎడ్జ్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గర వాటర్ ఉంటుంది కాబట్టి అవి ఆ వాటర్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాయి. అయితే ఒక విచిత్రం జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడండి, 2 పెంగ్విన్స్ మాత్రం ఉండిపోయి, ఒక పెంగ్విన్ ఏమొచ్చి వాటి వైపు వెళ్దాం అనుకుంటే ఇంకో పెంగ్విన్ మాత్రం ఆ గ్రూప్ని, అంటే కాలనీ ఆఫ్ పెంగ్విన్స్ అంటారు, ఆ కాలనీ ఆఫ్ పెంగ్విన్స్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. యూజువల్గా పెంగ్విన్ సైకాలజీ ప్రకారం ఏంటి అంటే, అత్యధిక బాధ కలిగినప్పుడు, ఇట్ కుడ్ బి ఎనీ రీజన్, అత్యధిక బాధ కలిగినప్పుడు పెంగ్విన్ వాటి కాలనీ నుంచి బయటకు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లోనూ ఇంకెక్కడికైనా వెళ్తాయంట. మీరు ఇక్కడ చూడగలిస్తే, సో అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ దూరానికి వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం ఇంకా 5,000 కిలోమీటర్స్ దూరం వెళ్తే మౌంటైన్ ఉంటుంది. ఈ మౌంటైన్ని అవి ఎక్కలేవు, పెంగ్విన్స్ డెఫినెట్గా ఎక్కలేవు. సో అక్కడ ఒక రీసెర్చ్ సైకాలజిస్ట్ ఉన్నాడు అక్కడ. సో అతను ఏం చేశాడంటే, ఈ పెంగ్విన్ని చూసి, ఓకే ఈ పెంగ్విన్ని మళ్ళీ వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళి అక్కడ చేరుద్దాం అనుకున్నాడు. బట్ జనరల్గా డిప్రెస్డ్ ఆర్ డిస్టర్బ్డ్ పెంగ్విన్స్ ఏంటి అంటే, వాటికి ఏదైతే బాధ కలిగిందో దానికి రెండింతలు ఎక్కువ ఉన్న బాధని చూద్దాం అనుకుంటాయి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, బేసిక్గా రెండే జరుగుతాయి. ఒకటి, దాన్ని సర్వైవ్ అయినా అవుతాయి, లేకపోతే చనిపోతాయి. సో ఈ పెంగ్విన్ కదా 5,000 కిలోమీటర్స్ దూరం ఉన్న ఆ కొండని, ఆ మౌంటైన్ని ఎక్కడం ఇంపాసిబుల్. సో డెఫినెట్గా చనిపోయి ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్ అంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడితే ఆ సైంటిస్ట్ ఒక్కడే మాట్లాడలేదు, ఎందుకంటే ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి. బట్ సిన్స్ వాళ్ళు కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు దట్ దెర్ వుడ్ హ్యావ్ బీన్ సర్టెన్ డెత్ అని. సో దాట్స్ ద పాయింట్ అండి. దాట్స్ ఇట్ అబౌట్ ద పెంగ్విన్. బాయ్.